పెద్ద నోట్ల రద్దు విషయంలో దీనికి వ్యతిరేకంగా నిన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, సీనియర్ నాయకులుగా చెప్పబడే కొంతమంది నాయకులు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా అబద్దాలతో మంచి విషయాలను చెడు విషయాలుగా ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. వాళ్ళ మొట్టమొదటిగా పొన్నం ప్రభాకర్ గారు ఆయనకు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఒక పార్లమెంట్ సభ్యుడు. ఆయన ఆలోచన ఏంటంటే నేను ఏం చెప్పినా నమ్ముతారు, ఏం చెప్పినా పత్రికలో హైలైట్ అయిపోతుంది, నేను చెప్పిన విషయాలు ప్రజలు నమ్ముతారన్న దురాలోచనతో అన్నాడు. ఒక గౌరవప్రదమైన ఉన్నటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి వాస్తవాలను వక్రీకరించి అబద్దాలను నిజాలుగా చెప్పే ప్రయత్నం చేసిండు. సముద్రాల సర్పంచ్ బొల్లం రవి గారు మొన్న మరణించడం జరిగింది. మొన్న గాయపడి నిన్న మరణించడం జరిగింది. ఆయన మరణానికి పెద్ద నోట్ల రద్దుకు ఏం సంబంధం లేదు. నిన్న ధర్నా సందర్భంగా మైక్ పట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఆయన క్యూలలో ఉన్నాడట, పోలీసులు లాఠీచార్జ్ చేసిందట, తిరిగి పెద్ద నోట్ల రద్దే కారణమని. అసలు అక్కడ క్యూ లేదు, ఆ దాడి చేసిన కానిస్టేబుల్ డ్యూటీలో లేడు, ఈ పెద్ద నోట్ల రద్దుకు దానికి సంబంధం లేదు. సీసీ ఫుటేజ్లు క్లియర్ గా సోషల్ మీడియాలో మొత్తం తిరుగుతా ఉన్నాయి. కేవలం ఆ ఏటీఎంలో 3-4 వ్యక్తులు మాత్రమే ఉన్నారు. జరిగిన విషయం మీద విచారణ జరపాలి అని చెప్పి డిమాండ్ చేయాలి తప్ప దాన్ని సంబంధం లేని పెద్ద నోట్ల రద్దుకు ఎలా ఆపాదించడం అనేది ఆయన అవివేకానికి, ఆయన అజ్ఞానానికి నిదర్శనం. అక్కడ కానిస్టేబుల్ కు ఆయనకు జరిగిన వివాదము ఆయన ప్రాణానికి ముప్పు వచ్చింది. అదొక మంచి న్యాయం కోసం పోరాడేటువంటి ఒక సర్పంచ్, మాకు మంచి మిత్రుడు, పెద్ద నోట్ల రద్దు విషయంలో అనేక సందర్భాల్లో మమ్మల్ని సంప్రదించి ఆయన మండలంలో సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పి మాతో చర్చించిన వ్యక్తి. ఆయన మరణించడాన్ని మేము బాధతో మేము సంతాపం తెలియజేస్తున్నాం. దీని మీద న్యాయ విచారణ జరిపించాల్సిందే. కానీ దాన్ని ఒక వక్ర భాషని దాన్ని జోడించి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా సంచలనాల కోసము ఇవాళ పెద్ద నోట్ల రద్దు వల్లనే సర్పంచ్ చనిపోయినని చెప్పి ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినారో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. కాబట్టి క్యూ లేదారా, ఏటీఎంలో మంది లేరు, అసలు పెద్ద నోట్ల రద్దు సమస్యనే కదా దానికి. ఆ విషయంలో ఆయన మరణించిన విషయంలో వాళ్ళ సోదరుడే ఫిర్యాదు చేసిండు, దాని మీద కేసు నమోదైంది. దాని ఎక్కడో పెద్ద నోట్ల రద్దు విషయంలో కానీ క్యూ కానీ లాఠీ చార్జ్ కానీ అసలు లాఠీ చార్జే జరగలే అక్కడ. కాబట్టి అబద్దాలను నిజాలుగా ప్రచారం చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మృత్యుంజయం గారు మాట్లాడారు, గుజరాత్ లో బీజేపీ దెబ్బతిన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో. 126 స్థానాల్లో కార్పొరేషన్ మున్సిపాలిటీస్ లో 109 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని చేజిక్కించిన విషయాన్ని మృత్యుంజయ గారు గ్రహించాలి. వాళ్ళ మధ్యప్రదేశ్ లో గాని, మహారాష్ట్రలో గాని, గుజరాత్ లో గాని, చండీగఢ్ లో గాని, ఇలా కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ లో, ఛత్తీస్గఢ్ లో, చండీగఢ్ లో అలా భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద నోట్ల రద్దు తర్వాత విజయం సాధించి ఇలా అధికారం చెలాయిస్తున్నదాడ. కాబట్టి దయచేసి కేవలము కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నా వాళ్ళ పార్టీలో వాళ్ళ బల ప్రదర్శన చూపెట్టడానికి మాత్రమే ఉపయోగపడ్డది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రహించాలి. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఈ నాయకులు ఇంతవరకు కరీంనగర్ జిల్లాలో పెద్ద నోట్ల రద్దు విషయంలో
ఎక్కడైనా ఏ ఏటీఎంల వద్ద కానీ బ్యాంకుల వద్ద కానీ ప్రజలు రోడ్డు మీకెక్కి ఆందోళన చేసిన దాఖలు ఉన్నాయి. ఒక్కసారి స్పష్టం చేయండి, చూపండి. ఆ ఆందోళనకు మీరు మద్దతు తెలిపిన ఎక్కడైనా ఇక్కడ పాల్గొన్నారా? ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్న విషయం వాస్తవం. అదే స్థాయిలో మంచి జరుగుతున్న ఆలోచనతో సహనంతో ఉన్న విషయాన్ని కూడా వాస్తవానికి ఆ విషయాన్ని గుర్తించాల్సిందే మేము కోరుతా ఉన్నాం. వాళ్ళ రాహుల్ గాంధీ గారు కోట్ల రూపాయల కారులో వెళ్లి 4,000 రూపాయల ఏటీఎంలో డ్రా చేసినప్పుడే కాంగ్రెస్ పార్టీ పాలసీ అర్థమైపోయింది. అనేక ప్రాంతాల్లో కేజ్రీవాల్ని కానీ రాహుల్ గాంధీ గారిని అనేక ప్రాంతాల్లో ఏటీఎంల వద్ద అడ్డుకున్న సందర్భాలను ఒక్కోసారి గుర్తు చేసుకోవాలని మేము కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులను. ఇవాళ తుగ్లక్ ప్రధానమంత్రికి ఆ స్థాయికి ఆ స్థానానికి గౌరవం ఇవ్వాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ తుగ్లక్ ప్రధాని అట. ఇన్ని రోజులు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ కేవలం రిమోట్ ప్రధానమంత్రి మాత్రం చూసారు వాళ్ళ ఇంతకుముందు. ఇప్పుడు రియల్ ప్రధానమంత్రిని చూస్తున్నారు. విదేశీ భావాజాలం ఉన్న వ్యక్తిలో ఒక రోబో ప్రైమ్ మినిస్టర్ చూశారు. ఇవాళ స్వదేశీ భావాజాలం ఉన్నటువంటి ఒక డైనమిక్ ప్రైమ్ మినిస్టర్ పాలన చూస్తున్నారు. కానీ చూసి ఓరలేకపోతున్నారు. మంచి విషయాలను స్వాగతించి మద్దతు తెలిపాల్సిన స్థితిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేదు. ఇవాళ మీరు పార్లమెంట్ లో కేసీఆర్ గారు ప్రధానమంత్రితో మాట్లాడి విషయాలను తెలుసుకొని ఇలా మద్దతు తెలిపారు. కానీ పార్లమెంట్ లో చర్చకు కూడా అవకాశం లేకుండా వాస్తవాలు బయటకు వస్తే వీళ్ళు ప్రజల్లో తిరగలేరని గ్రహించి కనీసం పార్లమెంట్ లో చర్చించే అవకాశం వీళ్ళకు అవకాశాన్ని ఇవ్వలే. వాళ్ళ ప్రధానమంత్రితో మాట్లాడే సాహసం చేయరు వీళ్ళు. కాబట్టి ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ బల ప్రదర్శన కోసం వాళ్ళ పార్టీ పట్టు కోసం వాళ్ళ ప్రజలను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. అనేక సందర్భాల్లో ఎవరైతే ఈ క్యూలో నిలబడి ప్రాణాలు కోల్పోయారో వాళ్ళను ఆదుకోవాల్సిందే. కానీ ప్రతి విషయానికి పెద్ద నోట్ల రద్దు అనే అంశాన్ని జోడించి ఒక తప్పుడు సమాచారాన్ని తప్పుడు ఆలోచనను ప్రజలకు నెట్టే ప్రయత్నం చేస్తే అదే ప్రజలు తిరగబడుతున్న విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. బొల్లం రవి సర్పంచ్ గారి యొక్క హత్య విషయంలో ఆ మరణం విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయ దురాలోచనలను ప్రజలు గ్రహిస్తున్న విషయాన్ని ఆ పార్టీ గ్రహించాలి. తప్పుడు ఆలోచన విధానంతో ప్రజలకు వస్తే ఆ ప్రజలే తిరగబడతారు, తగిన సమాధానం చెప్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పెద్ద నోట్ల రద్దు తర్వాత పేద ప్రజల నిరుపేద ప్రజల సామాన్య ప్రజల ఓట్లతో మాత్రమే అధికారం చేజిగించుకున్నాం. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా సామాన్య ప్రజలు, రైతులు, వ్యవసాయ కార్మికులు, విద్యార్థులు, యువకులు, మేధావులు అందరు కలిసి కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించాలి. ఇది మీకు కనువిప్పు జరగక తప్పని చెప్పి మేము కోరుతా ఉన్నాం.